Hi students, today we discuss about the continuation of semiconductors. The topic is transistor. ఓకేనా? సో దానికన్నా ముందు ఒకసారి మనం వర్క్షీట్ వర్క్ కంప్లీట్ చేస్తారా లేదనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకేనా? మొన్న ఇచ్చిన వర్క్షీట్ ఒకవేళ కంప్లీట్ చేసినట్లయితే మార్నింగ్ దానికి రిలేటెడ్గా ఉన్న కీ షీట్ పంపించాను. దాంతోపాటు కీ షీట్తో పాటు నిన్న చెప్పిన టాపిక్ యొక్క వర్క్షీట్ కూడా పంపించాను. సో ముందు కీ చెక్ చేసుకోండి. ఓకేనా? సో కీ చెక్ చేసుకొని వాటిలో ఉన్న రాంగ్ ఆన్సర్స్ని మళ్ళీ ఇంకోసారి రాంగ్ పెట్టిన ఆన్సర్స్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేయండి. ఓకేనా? రివైజ్ చేసిన అర్థం కాకపోతే కనుక ఒకసారి వాట్సాప్లో నాకు మెసేజ్ ఇవ్వండి ఆ క్వశ్చన్స్, వాటికి రిప్లై ఇస్తాను. ఓకేనా? అదేవిధంగా నిన్న చెప్పిన టాపిక్ మీద ఉన్న వర్క్షీట్ కూడా ఈరోజు కంప్లీట్ చేసుకోండి. దానికి రిలేటెడ్గా ఉన్న కీని రేపు పంపిస్తాను. ఈరోజు చెప్పే టాపిక్ మీద వర్క్షీట్ అదేవిధంగా కీని రేపు నేను వాట్సాప్ గ్రూప్లో పంపిస్తాను. ఓకేనా? సో ఏ రోజుకి ఆ రోజు వర్క్షీట్ కంప్లీట్ చేసుకున్నట్లయితే మీరు సబ్జెక్టులు ఇంకా ఎక్కువగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ మోర్ ఎవర్ కమ్ టు ద పాయింట్, దట్ ఈస్ ట్రాన్సిస్టర్. మీన్స్ విచ్ విల్ బి ట్రాన్స్ఫర్స్ ద రెసిస్టెన్స్. అందుకనే ట్రాన్సిస్టర్ని మనం ట్రాన్స్ఫర్ ప్లస్ రెసిస్టెన్స్గా పిలుస్తాము, విచ్ కన్సిస్ట్ ఆఫ్ 3 టెర్మినల్స్. ట్రాన్సిస్టర్ కన్సిస్ట్ ఆఫ్ 3 టెర్మినల్స్. జనరల్గా మనము బ్యాటరీ కానీ రెసిస్టెన్స్ కానీ లేకపోతే కెపాసిటర్ ఇవేవి తీసుకున్నా కూడా వాటికి మనకి 2 టెర్మినల్సే ఉంటాయి. కానీ ట్రాన్సిస్టర్ వచ్చేసరికి మనకి 3 టెర్మినల్స్ ఉంటాయి. ఎందుకని 3 టెర్మినల్స్ ఉంటుంది అంటే ట్రాన్సిస్టర్ కన్సిస్ట్ ఆఫ్ 3 రీజియన్స్. ట్రాన్సిస్టర్లో మనకి 3 రీజియన్స్ ఉంటాయి. 3 రీజియన్స్ నుంచి 3 టెర్మినల్స్ వస్తాయి. వన్ ఈస్ కలెక్టర్ రీజియన్. 3 రీజియన్స్ని మనం ఏమని పిలుస్తామంటే కలెక్టర్, లేకపోతే ఎమిటర్, బేస్ అండ్ కలెక్టర్, ఇలా మనం పిలుస్తూ ఉంటాం 3 రీజియన్స్ని. ఎమిటర్, బేస్, కలెక్టర్, కలెక్టర్, బేస్, ఎమిటర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, దట్ ఈస్. అంటే కలెక్టర్, ఎమిటర్స్ ఈ రెండు కూడా ఎలా ఉంటాయి అంటే ట్రాన్సిస్టర్స్కి ఎండ్స్ని ఉంటాయి. బేస్ వచ్చేసరికల్లా మిడిల్లో ఉంటుంది. మరి ఈ 2 ఎండ్స్లో ఉన్నదాన్ని దేన్ని కలెక్టర్ అని పిలుస్తాం, దేన్ని ఎమిటర్గా పిలుస్తామంటే, ఓకేనా, ఈ 3 రీజియన్స్ యొక్క సైజెస్లో డిఫరెంట్ ఉంటాయి. సైజెస్ని బేక్ చేసుకొని అదేవిధంగా డోపింగ్ యొక్క కాన్సన్ట్రేషన్ బేక్ చేసుకొని మనము ఈ 3 రీజియన్స్ని డివైడ్ చేస్తాం. హెవీగా డోప్ చేయబడి ఒక ఎండ్లో ఉండి హెవీగా డోప్ చేసి మోడరేట్ సైజ్ ఉన్నదాన్ని ఎమిటర్గా పిలుస్తాం అనమాట. ఓకేనా? ఏంటి హెవీగా డోప్ చేయాలి, డోపింగ్ అంటే ఎంతమంది చెప్పుకున్నాం, హెవీగా డోప్ చేస్తూ మోడరేట్లీ సైజ్గా ఉంది అటువంటి దాన్ని ఎమిటర్ అంటాము. మోడరేట్లీ డోపింగ్ చేసి లార్జ్ సైజులో ఉన్నదాన్ని కలెక్టర్ అంటాం. ఈ రెండు 2 ఎండ్స్లో ఉంటాయి. బేస్ వచ్చేసరికి మిడిల్లో ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే థిన్ సైజులో ఉంటుంది, లైట్లీ డోప్డ్గా ఉంటుంది. ఓకేనా? కాబట్టి దీన్ని మనము బేస్ రీజన్గా చెప్తాం అన్నమాట. ఓకేనా? సో ఇది 3 రీజన్స్ యొక్క కాంబినేషన్ యొక్క ట్రాన్సిస్టర్. కానీ ట్రాన్సిస్టర్ని మనం తీసుకున్నట్లయితే 2 టైప్స్గా చెప్పుకుంటున్నాం. వన్ ఈజ్ పిఎన్పి ట్రాన్సిస్టర్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. పిఎన్పి ట్రాన్సిస్టర్ ఇవే 3 రీజియన్స్. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఇవి 3 రీజియన్స్. ఇక్కడ 2 ఎండ్స్లో ఏమున్నాయి, ఎన్ టైప్లో ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికల్లా ఇక్కడ 2 ఎండ్స్లో ఏమున్నాయి, పీ టైప్స్ ఉన్నాయి. సెంటర్లో ఏముంది, ఎన్ టైప్ ఉంది. అంటే 2 ఎండ్స్లో ఎన్ అయినా ఉండొచ్చు, పీ టైప్లో అయినా ఉండొచ్చు మనకి. ఓకేనా? ఏమున్నా సరే వాటి యొక్క సైజు మోడరేటింగ్ యొక్క కాన్సన్ట్రేషన్ బట్టి మనం వాటిని ఎమిటర్ గాను కలెక్టర్ గాను డివైడ్ చేస్తాం. ఒకసారి డయాగ్రామ్ కనుక మీరు చూసినట్లయితే, పిఎన్పి ట్రాన్సిస్టర్ డయాగ్రామ్ కనుక తీసుకున్నట్లయితే పిఎన్పి, ఓకేనా, ఇది ఎన్పిఎన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం చూసినట్లయితే ఓకేనా, హెవీలీ డోప్డ్ ఉండాలి. టీ కదా, హోల్స్ ఎక్కువగా ఉండాలి. హోల్స్ ఎక్కువగా ఉంటాయి.
మైనారిటీ ఎలక్ట్రాన్స్ వీ నో దట్. ఓకేనా, ఈ సైజ్తో కంపేర్ చేస్తే ఎలా ఉంది? మోడరేట్లీ తక్కువగా ఉంది కదా, అందుకని దీన్ని ఏమంటామంటే ఎమిటర్గా పిలుస్తాం. ఇది మోడరేట్లీ డో, సైజు దీంతో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని ఏమన్నాం కలెక్టర్. ఇది ఎన్ టైప్ కదా, ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఎక్కువ. ఓకేనా, థిన్ సైజ్ కాబట్టి దీన్ని ఏమంటాం బేస్గా పిలుస్తాం. ఓకేనా, సో ఇలాగా కాన్సన్ట్రేషన్ సైజుని బట్టి మనము అది ఎమిటర్ కలెక్టర్గా మనం బేస్గా డివైడ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ కూడా సేమ్ అలాగే. ఇది హోల్స్, ఇది బేస్, ఎమిటర్, కలెక్టర్. ఓకేనా, ఎండ్స్లో ఎప్పుడు కూడా ఎమిటర్ కలెక్టర్స్ ఉంటే సెంటర్లో బేస్ ఉంటుంది. వాటి యొక్క సైజు డోపింగ్ బట్టి మనము దాన్ని ఎమిటర్ కలెక్టర్గా డివైడ్ చేస్తాం అనమాట. సో ఇవి రెండు డయాగ్రమ్స్. ఇక్కడ మనం చూసినట్లయితే ఎమిటర్ అనేది హైలీ డోప్డ్ కాబట్టి the current will be transferred from this whenever it will be connected in a circuit. ఇక్కడ టూ జంక్షన్స్ ఉన్నాయి చూడండి, ఒకటి ఈజ్ ఎమిటర్ బేస్ జంక్షన్, ఇంకోటి కలెక్టర్ బేస్ జంక్షన్. 3 టెర్మినల్స్ 2 జంక్షన్స్. ట్రాన్సిస్టర్లో మనకి 3 టెర్మినల్స్ 2 జంక్షన్స్ ఉంటాయి. ఇందాక చెప్పుకున్నాం టెర్మినల్స్ అంటే ఎమిటర్ బేస్ కలెక్టర్ అని, జంక్షన్స్ వచ్చి ఎమిటర్ బేస్ అదేవిధంగా కలెక్టర్ బేస్. ఇంకో ఇక్కడైనా సరే సేమ్ సర్క్యూట్లో ఎప్పుడు కూడా ఎమిటర్ బేస్ జంక్షన్ మనం ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ చేస్తాము. సర్క్యూట్లో ఎమిటర్ బేస్ జంక్షన్ని ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ చేస్తాము, కలెక్టర్ బేస్ని రివర్స్ బయాస్లో కనెక్ట్ చేస్తాము. ఇది బేసిక్ రూల్ అనమాట. ఓకేనా, కాబట్టి ఇక్కడ మనం ఇది ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ చేస్తాం కాబట్టి లార్జ్ కరెంట్ విల్ బి డ్రాన్ ఫ్రమ్ దిస్ ఎమిటర్ రీజన్ అండ్ లిటిల్ బిట్ విల్ బి టేక్ ప్లేస్ ఫ్రమ్ లార్జ్ కరెంట్ అనేది మనకి ఎమిటర్ నుంచి వస్తుంటుంది. అంటే ఎమిటర్ ఫార్వర్డ్ బయాస్లో ఉండటం వల్ల ఇది ఛార్జ్ క్యారియర్స్ అనేది ఎమిటర్స్ నుంచి వస్తున్నప్పుడు బేస్ నుంచి లిటిల్ బిట్ కరెంట్ ట్రావెల్ అవుతుంది, కలెక్టర్ నుంచి లార్జ్ కరెంట్ అనేది వస్తుంది అనమాట. సో పర్సంటేజ్లో కనుక చెప్పినట్లయితే మనం మొత్తం 100% కనుక తీసుకున్నట్లయితే బేస్ నుంచి 2 to 5% కరెంట్ అనేది బేస్ నుంచి డ్రా అవుతుంది. రిమైనింగ్ 95 to 98% అనేది 95% నుంచి 98% వరకు మనకి కలెక్టర్ నుంచి డ్రా చేస్తాం అనమాట. సో టోటల్ కరెంట్ని 100%గా తీసుకున్నట్లయితే ఎమిటర్ కరెంట్ని ఇట్ ద సమ్ ఆఫ్ బేస్ కరెంట్ అండ్ కలెక్టర్ కరెంట్ అవుతుంది. దేర్ బై కెన్ రైట్ I ఈజ్ ఈక్వల్ టు IB ప్లస్ ICగా పిలుస్తాము. ఓకేనా, ఓన్లీ 2% ఆఫ్ 2 to 5% ఆఫ్ కరెంట్ విల్ బి డ్రాన్ ఫ్రమ్ దిస్ బేస్ రీజన్ and the remaining 95 to 98% current will be drawn from collector region. Thereby you can give that relation delta, or you can also write delta I is equal to delta IB plus delta IC. Change your minds. Current you can in AC notation, you can use the delta notation. So this is the diagram. మరి ప్రతిసారి మనము సర్క్యూట్లో డయాగ్రామ్ని ఉంచలేము కాబట్టి వీటికి సింబల్స్ ఇద్దాము. వాట్ ఆర్ ద సింబల్స్ ఫర్ PNP అండ్ NPN ట్రాన్సిస్టర్? సింబల్స్ రెండు చూడటానికి ఒకేలా ఉంటాయి. రెండింటికి ఒకేలా ఉంటాయి. ఓకేనా, ఇది ఎమిటర్ కలెక్టర్ బేస్, ఎమిటర్ కలెక్టర్ బేస్. ఓకేనా, సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే PNP N అంటే ఇన్సైడ్. యారో మార్క్ ఎప్పుడు కూడా ఎమిటర్కి ఉంటుంది. యారో మార్క్ ఇన్సైడ్ ఉన్నట్లయితే సర్కిల్ లోపలికి ఇలా వస్తున్నట్లయితే దీన్ని మనము PNP ట్రాన్సిస్టర్ అంటాం. అవుట్ సైడ్ కనుక తీసుకున్నట్లయితే ఇలాగ అవుట్ సైడ్ కనుక తీసుకున్నట్లయితే దీన్ని NPN ట్రాన్సిస్టర్ అంటాం. ఈ యారో యొక్క డైరెక్షన్ బట్టి మనకి అది NPN PNPN అనేది మనం డిసైడ్ చేస్తాం అనమాట. ఓకేనా, యారో మార్క్ ఇలా ఇన్సైడ్కి వస్తున్నట్లయితే టువర్డ్స్ బేస్ చూపిస్తున్నట్లయితే ఎమిటర్ టు బేస్ చూపిస్తున్నట్లయితే అది PNP ట్రాన్సిస్టర్ అవుతుంది. బేస్ టు ఎమిటర్ చూపిస్తున్నట్లయితే అది NPN ట్రాన్సిస్టర్ అవుతుంది. ఇక మనం సర్క్యూట్లో ఎప్పుడు తీసుకున్న ట్రాన్సిస్టర్ అంటే డయాగ్రామ్స్ బదులు ఈ సింబల్స్ డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు అనమాట. ఈ సింబల్ ఉందంటే అది PNP ట్రాన్సిస్టర్ అని అర్థం, ఈ సింబల్ ఉందంటే NPN ట్రాన్సిస్టర్ అని అర్థం అనమాట. సో PNP ట్రాన్సిస్టర్లో మనం తీసుకున్నట్లయితే
ఇన్సైడ్ ద డయాగ్రామ్ ఏముంటాయి, మెజారిటీ క్యారియర్స్ హోల్స్ ఉంటాయి. అవుట్ సైడ్ ద సర్క్యూట్ వచ్చేసరికి ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఎన్పిఎన్లో వచ్చేసరికి ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ మొత్తం కూడా ఎలక్ట్రాన్స్ ఛార్జ్ క్యారియర్స్ అవుతాయి అనమాట. సో ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, దిస్ ఆర్ ద సింబల్స్ ఫర్ పిఎన్పి అండ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్. నౌ యూ కెన్ డిస్కస్ అబౌట్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ దిస్ ట్రాన్సిస్టర్స్. ట్రాన్సిస్టర్స్ యొక్క కాన్ఫిగరేషన్ మనము డిస్కస్ చేసినట్లయితే ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ చెప్తున్నాము. One is common base configuration, the second one is common emitter configuration, and third one is common collector configuration. ఎందుకని మనము ట్రాన్సిస్టర్ని కాన్ఫిగరేషన్ చేయాల్సి వచ్చింది సర్క్యూట్లో అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం. ట్రాన్సిస్టర్ కన్సిస్ట్ ఆఫ్ 3 టెర్మినల్స్ అన్నాం. 3 టెర్మినల్స్ ఉన్నాయి. ఓకేనా, మనం ఇన్పుట్ ఇవ్వాలన్నా సరే అవుట్పుట్ తీసుకోవాలన్నా సరే ఇన్ బిట్వీన్ 2 టెర్మినల్స్ మధ్యలో పాసిబుల్ అవుతుంది. ఓకేనా, 2 టెర్మినల్స్ మధ్యలో ఇన్పుట్కి ఒక 2 టెర్మినల్స్ కావాలి, అవుట్పుట్కి ఒక 2 టెర్మినల్స్ కావాలి. అవునా కదా, అంటే మొత్తం 4 టెర్మినల్స్ కావాలి. 4 టెర్మినల్స్ కావాలి, కానీ ఇక్కడ ఉన్న ఏంటి 2 టెర్మినల్స్ మధ్య 3 టెర్మినల్స్ మాత్రమే ఉన్నాయి మనకి. అందుకనే 4th టెర్మినల్గా ఈ 3 టెర్మినల్స్లో ఏదో ఒకటి ఇన్పుట్ గాను అవుట్పుట్ గాను రెండింటిగాను బిహేవ్ చేస్తుంది. ఇన్పుట్ గాను అవుట్పుట్ గాను రెండింటిగాను బిహేవ్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఏ టెర్మినల్లో అయితే ఇన్పుట్ గాను అవుట్పుట్ గాను కామన్గా బిహేవ్ చేస్తుందో సో దాన్ని ఆ టెర్మినల్తో కామన్ కాన్ఫిగరేషన్గా పిలుస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ బేస్ అనేది ఇన్పుట్కి అవుట్పుట్కి కామన్గా బిహేవ్ చేస్తుంది అనుకో, దాన్ని కామన్ బేస్ కాన్ఫిగరేషన్గా పిలుస్తాము. అదే ఎమిటర్ ఉందనుకోండి, కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్గా పిలుస్తాము. అదే కలెక్టర్ ఉంటే కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్గా పిలుస్తాం అనమాట. So now let us discuss about that 3 configuration with the comparisons one by one. First, common base configuration. The second one, common emitter configuration. And third one, common collector configuration. CC, CB, CE. Okay, in CB configuration, base is the common for both input and output. So now let us discuss. See that symbol for this. Symbol గానే తీసుకున్నట్లయితే పిఎన్పి ట్రాన్సిస్టర్ ఏదైనా తీసుకోవచ్చు, ఎన్పిఎన్ అయినా తీసుకోవచ్చు, పిఎన్పి అయినా. నేను పిఎన్పి ట్రాన్సిస్టర్ తీసుకున్నాను. కామన్ ఉన్నది ఎప్పుడు గ్రౌండ్ చేయాలి. కామన్గా ఏ టెర్మినల్ ఉంటుందో దాన్ని గ్రౌండ్ చేస్తాం, అంటే 0 పొటెన్షియల్. సో ఇప్పుడు ఇది ఇన్పుట్స్ టెర్మినల్స్, ఈ 2 ఇన్పుట్ టెర్మినల్స్ అవుతాయి, ఈ 2 అవుట్పుట్ టెర్మినల్స్ అవుతాయి. ఇది సింబల్ ఫర్ కామన్ బేస్. అదేవిధంగా కామన్ ఎమిటర్ కూడా చూద్దాం. లెట్ us డిస్కస్ అబౌట్ వన్ బై వన్. కంపేర్ చేస్తూ చూద్దాం. సో ఎమిటర్ ఇస్ ద కామన్ ఫర్ బోత్ ఇన్పుట్ అండ్ అవుట్. ఇది బేస్. ఇక్కడ ఇది ఎమిటర్. ఇది కలెక్టర్. So here emitter is the common for both input and output. Okay now, next common collector. ఇది కలెక్టర్, ఇది ఎమిటర్. ఇది బేస్. So here collector is the common for both input and output. ఇవి 2 input terminals, ఇవి 2 output terminals అవుతాయి. ఓకేనా, పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ 2 టెర్మినల్స్ని ఏమనుకుందాం, VBE అనుకుందాం. ఈ 2 టెర్మినల్స్ మధ్యలో ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ని VCBగా పిలుద్దాం. ఓకేనా, B ఇస్ ద కామన్ కదా. ఇక్కడ వచ్చేసరికల్లా ఏంటి
విబిఈ, ఇక్కడ వచ్చేసరికల్లా విసిఈ, ఇక్కడ వచ్చేసరికల్లా విబిసి, ఇక్కడ వచ్చేసరికల్లా విసి, విసి ఆర్ సి ఎలాగైనా కావచ్చు. ఓకేనా? సో లైక్ దట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద టెర్మినల్స్ ఆఫ్. నా ఇక్కడ కామన్గా నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికల్లా కరెంట్ గెయిన్. కరెంట్ గెయిన్ గురించి డిస్కస్ చేసినట్లయితే గెయిన్ మీన్స్ అవుట్పుట్ బై ఇన్పుట్. సో కరెంట్ గెయిన్ విషయంలో మనం ఫర్ ఏసీ నోటేషన్లో తీసుకున్నట్లయితే దీన్ని ఆల్ఫాతో డినోట్ చేస్తాం. అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్. అవుట్పుట్ కరెంట్ అంటే ఏంటి? సి కలెక్టర్ ద్వారా వచ్చేది. ఇన్పుట్ ఏంటి? ఎమిటర్ ద్వారా వచ్చేది. డెల్టా ఐసి బై డెల్టా ఐ ఫర్ ఏసీ నోటేషన్. అదే ఫర్ డీసీ అయితే ఇలా రాయొచ్చు మీరు ఐసి బై ఐ, ఐసి బై. ఇందులో మనం ఒక రిలేషన్ చెప్పుకున్నాం, ఐ ఈజ్ ఈక్వల్ టు ఐసి ప్లస్ ఐవి అని. ఐఈ 100% అనుకున్నట్లయితే బేస్ నుంచి వచ్చేది 2% అన్నాం, కలెక్టర్ నుంచి 98 అన్నాం. కాబట్టి ఐఈ ఈజ్ గ్రేటర్ దాన్ ఐసి విచ్ ఈస్ గ్రేటర్ దాన్ ఐవి. అంతే కదా రిలేషన్ వచ్చేది. ఓకేనా? ఎమిటర్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ బేస్ అండ్ కలెక్టర్ కరెంట్స్ అన్నాం. కాబట్టి ఎమిటర్ కరెంట్ 100%గా తీసుకున్నట్లయితే బేస్లోంచి 2% మాత్రమే డ్రా అవుతుందన్న, రిమైనింగ్ 98% కలెక్టర్ నుంచి వస్తుందన్న. సో ఫ్రమ్ దిస్ రిలేషన్ యూ క్లియర్లీ సెడ్ దట్ ఇప్పుడు ఈ రేషియోలో తీసుకున్నట్లయితే ఐసీ కన్నా ఐఈ ఎక్కువ ఉంటుంది. కాబట్టి దిస్ వాల్యూ is less than 1. Less than 1 అంటే it value is vary from 0.95 to 0.99 or 98. ఓకేనా? 0.95 to 0.99 మధ్యలో వేరీ అవుతూ ఉంటుంది అన్నమాట. మరి వాట్ అబౌట్ ఇన్పుట్ రెసిస్టెన్స్? ఇన్పుట్ రెసిస్టెన్స్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇన్పుట్ రెసిస్టెన్స్ అకార్డింగ్ టు ఓమ్స్ లా V is equal to we know that IR. కాబట్టి ఇన్పుట్ రెసిస్టెన్స్ R1 is equal to delta VBE by delta IE. Voltage difference, potential difference between two terminals by current input current. అదేవిధంగా అవుట్పుట్ రెసిస్టెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది? R2గా వెళ్తాం. అవుట్పుట్ రెసిస్టెన్స్ అన్నింటిలోనూ R2గా తీసుకుందాం. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? VC by delta IC. That is the output resistance R. Similarly, common emitter configuration ఉంది. ఇక్కడ కరెంట్ గెయిన్ని బీటాతో డినోట్ చేస్తాం. బీటా ఇస్ ఈక్వల్ టు కరెంట్ గెయిన్ బీటా ఇస్ ఈక్వల్ టు అవుట్పుట్ బై డెల్టా ఐసి బై ఇన్పుట్ డెల్టా ఐవి. ఫర్ డీసీకి రాసినట్లయితే ఇలా రాయొచ్చు ఐసి బై ఐవి, ఐసి బై. మరి ఐసీతో కంపేర్ చేస్తే ఐవి వాల్యూ తక్కువ ఉంటుంది. కాబట్టి దిస్ వాల్యూ ఇస్ గ్రేటర్ దాన్ 1. ఈ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 1. ఎంత ఉంటుందంటే ఇట్ విల్ బి వేరీ ఫ్రమ్ 20 to 200. 20 to కొన్ని బుక్స్లో 100 అంటాడు, కొన్ని బుక్స్లో 500 అంటూ ఉంటాడు. 20 to 200 మధ్యలో వేరీ అవుతుందని చెప్తాం. ఓకేనా? మోర్ దాన్ 1 అయితే కంపల్సరీగా ఉంటుంది. అదేవిధంగా ఇన్పుట్ రెసిస్టెన్స్ R1 విషయంలోకి వస్తే ఇన్పుట్ రెసిస్టెన్స్ డెల్టా VBE by delta input current I. Output resistance R2 is equal to delta VCE by delta IC. ఇది అవుట్పుట్ రెసిస్టెన్స్ అవుతుంది ఇక్కడ. మరి నెక్స్ట్ కరెంట్ గెయిన్ ఇన్ కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ ఫర్ ఏసీ కనుక తీసుకున్నట్లయితే గామా, ఇది గామాతో డినోట్ చేస్తాం, ఇది బీటాతో డినోట్ చేస్తాం, ఇది ఆల్ఫాతో డినోట్ చేస్తాం. సో హియర్ దట్ ఈస్ అవుట్పుట్ వచ్చి సర్కిల్ అండ్ డెల్టా ఐఈ బై ఇన్పుట్ వచ్చి సర్కిల్ అండ్ డెల్టా ఐ. అగైన్ ఫర్ డీసీ గామా ఇస్ ఈక్వల్ టు అవుట్పుట్ వచ్చి ఎమిటర్ కదా ఇక్కడ, ఇంకోటి ఏమన్నా ఇక్కడ వచ్చి సర్కిల్ బేస్, కలెక్టర్ కామన్ ఇక్కడ రెండు. కాబట్టి డెల్టా ఐఈ బై డెల్టా ఐవి. నౌ యూ కెన్ ఆల్సో రైట్ ఐవి బై దిస్ ఈస్ ఆల్సో గ్రేటర్ దాన్ 1. గ్రేటర్ దాన్ 1 అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఒకసారి ఈ రెండింటిని కంపేర్ చేసేటప్పుడు మనకి డినామినేటర్లో చూడండి, ఇక్కడ ఐబీనే ఉంది, ఇక్కడ ఐబీనే ఉంది, అవునా? న్యూమరేటర్లో మాత్రం ఇక్కడ ఐసీ ఉంది, ఇక్కడ వచ్చేసరికి ఐఈగా ఉంది. కామన్ కలెక్టర్లో ఐఈ ఉంది,
కామన్ బేస్లో వచ్చేసరికల్లా మనకి కామన్ ఎమిటర్లో వచ్చేసరికల్లా ఐసీ ఉంది. మనకి ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఐఏ ఎక్కువ, ఐసీఏ ఎక్కువ. ఐఏనే ఎక్కువ కదా, ఐఏ ఎక్కువ. కాబట్టి ఫర్ సేమ్ బేస్ కరెంట్ తీసుకున్నట్లయితే అప్పుడు ఈ రెండు గ్రేటర్ దానే 1 ఉంటాయి, కానీ ఈ వాల్యూతో కంపేర్ చేస్తే ఈ వాల్యూ ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. అందుకనే గామా వాల్యూ కూడా కొన్ని బుక్స్లో మనం చూసినట్లయితే 20 to 200 or 500 దాకా ఉంటుంది. 20 to 500 or 200 అన్నమాట. సో రెండు మోర్ దాన్ 1 వస్తుంది. మరి ఇక్కడ ఇన్పుట్ రెసిస్టెన్స్ R1 వచ్చేసరికల్లా పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత, VBC బై డెల్టా I. అవుట్పుట్ రెసిస్టెన్స్ తీసుకున్నట్లయితే డెల్టా VC బై డెల్టా. ఓకేనా? ఒకసారి చూడండి కంపారిజన్స్. Okay, now you can discuss about the relation between these current gates alpha, beta and gamma one by one. First I can say that relation between alpha and beta. Relation between alpha and beta. ఆల్ఫాకి బీటాకి రిలేషన్ కనుక మనం తీసుకున్నట్లయితే రిలేషన్స్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా అంటున్నాం. ఓకేనా? లెట్ us take this బీటా. బీటా is equal to ఏమన్నా డెల్టా ఐసి బై డెల్టా ఐబి. ఓకేనా? బట్ డెల్టా ఐ is equal to డెల్టా ఐసి ప్లస్ డెల్టా ఐబి. అవునా? డెల్టా ఐ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఐసి ప్లస్ డెల్టా ఐబి. ఇక్కడ నుంచి డెల్టా ఐసి అంటే మనం రావచ్చు, ఈ టర్మ్ ఇట్ తీసి రావచ్చు. అంటే బీటా ఈజ్ ఈక్వల్ టు యూ కెన్ రైట్ డౌన్ డెల్టా ఐ మైనస్ డెల్టా ఐ బై డెల్టా ఐ డెల్టా ఐ. ఆర్ ఇలా కూడా రాయొచ్చు. ఆర్ ఇది రీప్లేస్ చేస్తాం అనుకో డెల్టా ఐసి, ఇలా కూడా రాయొచ్చు. మనం ఇలా కూడా తీసుకుంటాం డెల్టా ఐసి బై ఈ టర్మ్ రాస్తే డెల్టా ఐ మైనస్ డెల్టా ఐసి, ఇలాగైనా తీసుకోవచ్చు. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ ఆల్ఫా తీసుకొద్దాం మనం. ఆల్ఫా రిలేషన్ కావాలి కాబట్టి ఆల్ఫాలో ఏముంది, సి ఉండేటట్టు తీసుకున్నాం. డెల్టా సిని ఎలిమినేట్ చేయకుండా సి ఉండేటట్టు తీసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు దీన్ని 1/బీటాగా రాసామనుకో, రివర్స్ రాసామనుకో ఏమవుతుంది, డెల్టా ఐ మైనస్ డెల్టా ఐసి బై డెల్టా ఐసి. ఓకేనా? సో ఇది ఎలాగే ఉంచుతాము ఎందుకంటే ఈ రిలేషన్ కావాలి కదా. సో దట్ ఈస్ 1/బీటా ఇస్ ఈక్వల్ టు డెల్టా ఐ బై డెల్టా ఐసి మైనస్ 1. -1 ఇటు వస్తే ప్లస్ అవుతుంది. 1/బీటా ఇస్ ఈక్వల్ టు డెల్టా ఐ బై డెల్టా ఐసి which is equal to 1/alpha, which is equal to 1/alpha. చూడండి ఆల్ఫా అంటే ఏంటి, డెల్టా ఐసి బై డెల్టా ఐ కదా. నాకు డెల్టా ఐ బై డెల్టా ఐసి వచ్చింది అంటే 1 is equal to 1/alpha minus 1/. ఓకేనా? సో అర్థమైనట్లేనా? సో ముందు నేను దీన్ని రీప్లేస్ చేద్దాం అనుకున్నాను, డెల్టా ఐసీని రీప్లేస్ చేద్దాం అనుకున్నాను. అనుకున్నట్లయితే మనకి ఆల్ఫా రావట్లేదు, అందుకనే ఇలా చేస్తాం అనమాట. ఓకేనా? కన్ఫ్యూజ్ అవుతారని ముందు అలా తీసుకొని ఇలా తీసుకోవచ్చు, ఎలాగైనా తీసుకోవచ్చు అనమాట మనం. ఓకేనా? కాకపోతే అలా తీసుకుంటే ఆల్ఫా రాదు కాబట్టి ఆల్ఫాకి బీటాకి రిలేషన్ రాయాలనుకున్నాం కాబట్టి మనం ఈ నోటేషన్లో తీసుకుంటాం అనమాట. సో అలా రాసామనుకోండి గామా వస్తుంది మనకి. సో గామా నోటేషన్ తర్వాత చూద్దాము.
ముందు ఆల్ఫా బీటా రిలేషన్లో చూసినట్లయితే సో బీటా ఇస్ ఈక్వల్ టు డెల్టా ఐబి రీప్లేస్ చేశాను, డెల్టా ఐ మైనస్ డెల్టా ఐసి రివర్స్ చేశాను 1/బీటా. ఇది న్యూమరేటర్లోకి వెళ్తుంది, ఇది డినామినేటర్లోకి వస్తుంది. దానికి ఇంటూలుగా రాశాను. డెల్టా ఐసి బై డెల్టా ఐసి అంటే 1 అవుతుంది, -1 ఇటు వస్తే ప్లస్ అవుతుంది. 1 + 1/బీటా ఇస్ ఈక్వల్ టు డెల్టా ఐ బై డెల్టా ఐసి. మరి డెల్టా ఐసి బై డెల్టా ఐ అంటే ఆల్ఫా, ఇది రివర్స్ వచ్చింది కాబట్టి 1/ఆల్ఫా అవుతుంది. సో ద రిలేషన్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా ఈజ్ ఆల్ఫా బీటా రిలేషన్ ఎంత వస్తుంది మనకి, దట్ ఈస్ 1 is equal to 1/ఆల్ఫా మైనస్ 1/బీటా. ఆర్ ఎల్సిఎం తీసుకుంటే బీటా మైనస్ ఆల్ఫా, ఆర్ కెన్ ఆల్సో 1 is equal to బీటా మైనస్ ఆల్ఫా బై ఆల్ఫా. బీటా మైనస్ ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు ఆల్ఫా. ఎల్సిఎం తీసుకుంటే ఇట్లా బీటా మైనస్ ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా. కొన్ని బుక్స్లో ఎలా కూడా ఇస్తుంటాడు, ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు ఇది ఎల్సిఎం తీసుకున్నాం అనుకో 1 + బీటా, దట్ ఈస్ బీటా బై 1 + బీటా. ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు బీటా బై 1 + బీటా. ఈ రిలేషన్ కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. సో దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా. ఓకే, మరి నెక్స్ట్ వాట్ అబౌట్ ద రిలేషన్ బిట్వీన్ బీటా అండ్ గామా. అదేవిధంగా ఆల్ఫా అండ్ గామా, ఆల్ఫా బీటా గామా, అవి కూడా మనం డిస్కస్ చేయవచ్చు. ఓకేనా? సో దట్ ఈస్ ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు ఏమన్నా డెల్టా ఐసి బై డెల్టా ఐఈ. బీటా ఇస్ ఈక్వల్ టు డెల్టా ఐసి బై డెల్టా ఐబి. and gamma is equal to delta E by delta I. ఇవి ఆల్ఫా ఇండివిజువల్ వాల్యూస్. ఓకేనా? అవి పక్కన రాసుకోండి. ఇది రిలేషన్ ఆల్ఫా బీటా రిలేషన్. ఎక్కువగా మీరు ఈ రిలేషన్ బాగా గుర్తుపెట్టుకోండి. 1 is equal to 1/ఆల్ఫా మైనస్ 1/బీటా. ఓకేనా? సో నెక్స్ట్ యూ కెన్ డిస్కస్ అబౌట్ ద రిలేషన్ బిట్వీన్ బీటా అండ్ గామా. బీటా గామా రిలేషన్ చూద్దాం. రిలేషన్ బిట్వీన్ అనేది రబ్ చేస్తాను. బీటా అండ్ గామా. బీటా అండ్ గామా. సో లెట్ us consider gamma. Gamma is equal to delta E by delta I. ఓకేనా? ఎంత రిలేషన్ ఎలా వచ్చింది? ఆల్ఫా బీటా రిలేషన్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా. 1 is equal to 1/ఆల్ఫా మైనస్ 1/బీటా. ఇది గుర్తుపెట్టుకోమన్నా, ఆల్ఫా బీటా. ఇప్పుడు బీటాకి గామా కాస్తున్నాను. సో బట్ వీ నో దట్ మళ్ళీ డెల్టా ఐ అంటే డెల్టా ఐసి ప్లస్ డెల్టా ఐబి. ఇది రీప్లేస్ చేస్తాను ఇక్కడ. సో డెల్టా ఐసి బై డెల్టా ఐబి ప్లస్ 1. అవునా? ఇది గామా. గామా ఇస్ ఈక్వల్ టు డెల్టా ఐసి బై డెల్టా ఐ అంటే బీటా 1. కాబట్టి ఏమవుతుంది? సో ద రిలేషన్ బిట్వీన్ గామా అండ్ బీటా ఈజ్ 1 is equal to గామా మైనస్ బీటా. రైట్గా ఈ బీటా ఇటు తీసుకెళ్ళాను. 1 is equal to 1 మైనస్ బీటా. లేదు ఇలాగే రైట్, గామా ఇస్ ఈక్వల్ టు 1 + బీటా. అంటే బీటా ఇందాకలే మనం చెప్పుకున్నాం రిలేషన్లోనే బీటా గామా రెండు కూడా మోర్ దాన్ 1 ఉంటాయి. ఫర్ సేమ్ బేస్ కరెంట్కి బీటా వాల్యూతో కంపేర్ చేస్తే గామా వాల్యూ కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఆ డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే 1 ఉంటుంది, ఈక్వల్ టు. ఓకేనా? నెక్స్ట్ వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ ఆల్ఫా గామా. ఈ రెండు రాసాము, ఈ రెండు రాసాం. ఇప్పుడు ఈ రెండు తీసుకుందాం. ఆల్ఫా గామా రిలేషన్. నెక్స్ట్ రిలేషన్
రిలేషన్ బిట్వీన్ ఆల్ఫా అండ్ గామా, ఆల్ఫా గామా. ఓకేనా, ఈ రెండు. ఓకే, దానికోసం గామా తీసుకుందాం. గామా ఇస్ ఈక్వల్ టు డెల్టా ఈ బై డెల్టా ఈ. Gamma is equal to delta E by delta I. So that is delta E by, these are delta I being replace చేస్తాం. ఎలాగా? delta E minus delta S. బేస్ కరెంట్ తీసేస్తాం. నాకు ఆల్ఫా కావాలి కదా, ఆల్ఫాలో బేస్ లేదు కదా, కాబట్టి ఓన్లీ కలెక్టర్ ఎంటర్ ఉంది కాబట్టి బేస్ తీసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని రివర్స్ చేస్తాను. 1 by gamma is equal to delta E minus delta S by delta I. Delta E by 1 minus delta IC by delta I. 1 by gamma is equal to 1 minus delta IC by delta E means minus of it is plus. So 1 is equal to alpha plus 1 by gamma. That is the relation between alpha and gamma. Relation between alpha and gamma is equal to delta E by delta I, which is equal to delta E అలాగే ఉంచాను. delta IB is replaced by delta E minus delta IC. Reverse as the 1 by gamma is equal to delta E minus delta IC by delta I. So 1 by gamma is equal to delta E by delta E 1 అవుతుంది, minus delta IC by delta I. So this will be replaced by alpha, 1 minus alpha. So 1 by gamma is equal to 1 minus alpha. That is the relation between alpha and gamma. Okay na? First alpha beta discuss చేసాము, తర్వాత beta gamma discuss చేసాము, నెక్స్ట్ alpha gamma. ఇప్పుడు what is the relation between these three, alpha, beta and gamma? Relation between alpha, beta and gamma. Alright, let us take that. Gamma is equal to, మూడింటికి రిలేషన్ రాసినప్పుడు నేను గామా తీసుకున్నాను. గామా is equal to delta E by delta I. ఓకేనమ్మా. సో దీన్ని డెల్టా ఐసీతో మల్టిపుల్ చేసి డివైడ్ చేయొచ్చు కదా, వాల్యూ ఏం మారదు కదా, వాల్యూ ఏమైనా మారిద్దా? మారదు. ఇప్పుడు ఈ టూ టర్మ్స్ ఒక చోట రాస్తాం. డెల్టా ఐసీ బై డెల్టా ఐ ఇది బై డెల్టా ఈ బై డెల్టా ఐసీ, ఈ టూ టర్మ్స్ ఒక చోట రాస్తాం. డెల్టా ఐసీ బై డెల్టా ఐబి ఎక్కడన్నా కనిపించిందా మీకు? డెల్టా ఐసీ బై డెల్టా ఐబి అంటే బీటా ఇంటూ మరి డెల్టా ఐసీ బై డెల్టా ఈ అంటే ఆల్ఫా, కానీ ఇక్కడ ఏముంది డెల్టా ఈ బై డెల్టా ఐసీ ఉంది కాబట్టి ఏముంటుంది 1 బై గామా ఇస్ ఈక్వల్ ఆర్ ఆల్ఫా గామా బై బీటా ఇస్ ఈక్వల్ టు 1. So 1 is equal to that is the relation alpha, beta and gamma. Okay, so అది మన ఎట్లైనా రిలేషన్స్ 1 is equal to 1 by alpha minus 1 by beta, or 1 by alpha minus 1 by beta is equal to 1, gamma minus beta is equal to 1, alpha plus 1 by gamma is equal to 1, alpha gamma by beta is equal to 1. ఇవి రిలేషన్స్. ఓకేనా? సో ఇవి 3 కాన్ఫిగరేషన్స్, కామన్ బేస్, కామన్ ఎమిటర్ అండ్ కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్స్. ఓకేనా? సో కంపారిజన్స్ ఒకసారి ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నవన్నీ కూడా ఒక టేబుల్ మీద కంపారిజన్స్ కన్నా తీసుకున్నట్లయితే కామన్ బేస్కి, కామన్ ఎమిటర్కి, కామన్ కలెక్టర్కి ఒక్కొక్క పెరామీటర్ ఈ కాన్ఫిగరేషన్లో ఎలా ఉంటుంది అనేది మీకు ఒక
టేబుల్ ఇస్తాను, ఆ టేబుల్లో డీటెయిల్డ్గా ఉంటుంది. ఒకసారి చూద్దాం, టేబుల్ నోట్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా, వర్క్ చేసేస్తున్నాను. ఇది వీటి మీద వర్క్ ప్రాబ్లమ్స్ నేను మీకు వాట్సాప్ గ్రూప్లో పెడతాను, చూడవచ్చు. ఒకసారి టేబుల్ చూద్దాం. See that comparisons of common base, common emitter and common collector configuration, sum of the parameters. అంటే కామన్ బేస్లోను కామన్ ఎమిటర్ కామన్ కలెక్టర్లో ఇన్పుట్ రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది, అవుట్పుట్ రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది, కరెంట్ గెయిన్స్ ఎలా ఉంటాయి. ఆల్రెడీ ఈ మూడు మనం డిస్కస్ చేసాం. వోల్టేజ్ గెయిన్, పవర్ గెయిన్ తర్వాత కంటిన్యూషన్లో వస్తాయి. ఫేజ్ రిఫరెన్స్, ఓకేనా, అవి కూడా ఇక్కడే ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఇన్పుట్ రెసిస్టెన్స్ వచ్చి కామన్ బేస్లో ఇన్పుట్ రెసిస్టెన్స్ వచ్చేసరికల్లా మినిమం ఉంటుంది అన్నమాట. ఇన్పుట్ రెసిస్టెన్స్ మినిమం ఉంటుంది. ఎట్లా తీసుకుంటామంటే 20 to 50 ohms వరకు మాత్రమే తీసుకుంటాం. మరి కామన్ ఎమిటర్లో వచ్చి మీడియం 1 kilo ohms to 2 kilo ohms మధ్యలో ఉంటుంది. కామన్ ఎమిటర్లో ఇన్పుట్ వచ్చి కిలో ఓమ్స్లో 1 to 2. అవుట్పుట్ వచ్చి కామన్ కలెక్టర్లో వచ్చేసరికల్లా మ్యాక్సిమం ఉంటుంది ఇన్పుట్ రెసిస్టెన్స్ 150 kilo ohms to 180 kilo ohmsలా తీసుకుంటాం అన్నమాట. ఓకేనా, కామన్ కలెక్టర్లో అయితేనేమో మ్యాక్సిమం ఇన్పుట్ రెసిస్టెన్స్ తీసుకుంటాము. ఓకేనా, కామన్ బేస్లో అయితే మినిమం ఇన్పుట్ రెసిస్టెన్స్ తీసుకుంటాము. అది అవుట్పుట్ రెసిస్టెన్స్లో వచ్చే రివర్స్ అయితే అవుట్పుట్ వచ్చేసరికల్లా కామన్ బేస్లో అవుట్పుట్ రెసిస్టెన్స్ ఎలా ఉంటుందంటే మ్యాక్సిమం 1 to 2 mega ohmsలో తీసుకుంటాం. కామన్ బేస్లో అవుట్పుట్ రెసిస్టెన్స్ మ్యాక్సిమం ఉంటుంది. ఇది వచ్చేసరికల్లా మోర్ అంటే ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. ఇక్కడ కూడా ఈ రెండింటికి మధ్యలో వస్తుంది. అంటే నేను అబౌట్ 50 kilo ohms వరకు తీసుకుంటాము. కామన్ కలెక్టర్ వచ్చి మినిమం 1 kilo ohm వరకు తీసుకుంటాం. మినిమం అంటే ఓమ్స్లో కాదు, కిలో ఓమ్స్లోనే ఉంటుంది. అబౌట్ నియర్లీ 1 kilo ohm ఉంటుంది. సో కరెంట్ గెయిన్ ఇందాక మనం చెప్పుకున్నాం, ఆల్ఫా బీటా గామాస్ చెప్పుకున్నాం. ఓకేనా, ఎలా ఉంది అనుకున్నాం, మినిమం వాల్యూ 0.1 కదా ఉంది, 0.95 to 0.99 ఉన్నాం. ఓకేనా, ఇక్కడ వచ్చేసరికల్లా ఎక్కువగానే ఉంటుంది. మోర్ 20 to 200, ఇది మ్యాక్సిమం 20 to 500 అన్నమాట. ఇంకా వోల్టేజ్ గెయిన్ అంటే అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్ అని చెప్తాము. ఓకేనా, ఇది కామన్ బేస్లో మినిమంగా ఉంటుంది. ఓకేనా, కామన్ అందులో తర్వాత మళ్ళీ కంపారిజన్లో వస్తుంది, మనకి తర్వాత వస్తుంది టాపిక్ వస్తుంది. అక్కడ మీడియంగా ఇక్కడ ఎందుకు ఉంది, ఇక్కడ మ్యాక్సిమం ఎందుకు ఉంది, ఇక్కడ మినిమం ఎందుకు ఉన్నది అనేది మనకు అక్కడ క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. సో కామన్ బేస్లో మీడియం ఉంటుంది, మ్యాక్సిమం మినిమం వస్తుంది. ఇక్కడ పవర్ గెయిన్ వచ్చేసరికల్లా సేమ్, వోల్టేజ్ గెయిన్ బట్టే పవర్ గెయిన్ కూడా ఉంటుంది కాబట్టి, సో వోల్టేజ్ గెయిన్ ఎలా అయితే వేరీ అవుతూ ఉంటుందో కామన్ బేస్, కామన్ ఎమిటర్, కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్లో ఇక్కడ కూడా పవర్ గెయిన్ కూడా అలాగే వేరీ అవుతూ వస్తుంది. ఇకపోతే ఫేజ్ రిఫరెన్స్. కామన్ బేస్లో ఫేజ్ రిఫరెన్స్ 0 ఉంటుంది. అంటే ఇన్పుట్కి అవుట్పుట్కి ఫేజ్ రిఫరెన్స్ 0 ఉంటుంది. అంటే ఇన్పుట్ మనకి పాజిటివ్ పల్తో స్టార్ట్ అయింది అనుకో, అవుట్పుట్ కూడా పాజిటివ్ పల్తో వస్తుంది అనమాట. ఓకేనా, ఫేజ్ రిఫరెన్స్ 0 అని చెప్తాం. అదే కామన్ ఎమిటర్లో వచ్చేసరికల్లా ఫేజ్ రిఫరెన్స్ మనకి 180 degrees ఆర్ 5 radians అని చెప్తాం. అంటే ఇన్పుట్ మనకి పాజిటివ్ పల్తో ఎంటర్ అయింది అనుకో, అవుట్పుట్ వచ్చేసరికల్లా నెగిటివ్ పల్తో మనకు వస్తుంది అనమాట. అందుకని దాని ఫేజ్ రిఫరెన్స్ 180గా తీసుకున్నాం. కామన్ కలెక్టర్ వచ్చేసరికి మళ్ళీ 0 వస్తుంది ఫేజ్ రిఫరెన్స్. ఓకేనా, సో కామన్ బేస్లోను కామన్ కలెక్టర్లోను ఫేజ్ రిఫరెన్స్ 0 ఉంటుంది. కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్లో వచ్చేసరికల్లా మనము కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్స్లో కనుక పిఎన్పి ట్రాన్సిస్టర్ కనుక మనం సర్క్యూట్లో కనుక తీసుకున్నట్లయితే అప్పుడు ఫేజ్ రిఫరెన్స్ మనకి 180 అవుతుంది. అంటే ఇన్పుట్ పాజిటివ్ పల్లో వచ్చినట్లయితే అవుట్పుట్ మనకి నెగిటివ్ పల్లో చూపిస్తుంది. ఓకేనా, సో ఇవి కంపారిజన్స్. సమ్ ఆఫ్ ద పారామీటర్స్: ఇన్పుట్ రెసిస్టెన్స్, అవుట్పుట్ రెసిస్టెన్స్, కరెంట్ గెయిన్, వోల్టేజ్ గెయిన్ అండ్ పవర్ గెయిన్ అండ్ ఫేజ్ రిఫరెన్స్ అన్నమాట. ఓకేనా, కామన్ బేస్లో ఎలా ఉంటాయి, కామన్ ఎమిటర్లో ఎలా ఉంటుంది, కామన్ కలెక్టర్లో ఎలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనము ఈ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్లో క్యారెక్టరిస్టిక్స్ కనుక చూసుకున్నట్లయితే ఐవి క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉన్నాయి. ఓకేనా, అదేవిధంగా కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ మనకి ట్రాన్సిస్టర్స్ని మనము డిఫరెంట్ డివైసెస్గా యూజ్ చేయొచ్చు, స్విచెస్గా యూజ్ చేయొచ్చు, ఆసిలేటర్గా యూజ్ చేయొచ్చు. అదేవిధంగా మనకి తీసుకున్నట్లయితే అవి ఎలా ఉంటాయి, స్విచెస్లో అయితే ఎలా ఉంటుంది, యాంప్లిఫైర్గా అయితే ఎలా ఉంటుంది, ట్రాన్సిస్టర్ అనేది స్విచెస్కి అయితే ఎలా ఉంటుంది, యాంప్లిఫైర్గా అయితే ఎలా ఉంటుంది, అదేవిధంగా ఆసిలేటర్గా ఎలా బిహేవ్ చేస్తుంది, ఇవన్నీ కూడా మనము
నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.